మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇట్లు అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే మరియు వైసీపీ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు. జననేత, పేద ప్రజల ఆశాజ్యోతి అయిన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ జన్మదినం. ఈ రోజు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఎమగనూరు నియోజకవర్గంలో చాలా ఘనంగా మరి పార్టీ కార్యాలయంలో మాజీ పార్లమెంట్ సభ్యురాలైన నేను, అలాగే కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ గా ఈరోజు ఎమగనూరులో పార్టీ పెద్దలు, పార్టీ కార్యకర్తలు, నందవరం మండలం, ఎమగనూరు టౌన్ నుంచి, అలాగే ఎమగనూరు మండలం నుంచి, గోనగండ్ల మండలం నుంచి పెద్దలందరూ, కార్యకర్తలు, వివిధ అధ్యక్షతన హోదాలో ఉన్న పదవిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా జగనన్న జన్మదినం ఘనంగా వేడుకలు జరగడం జరిగింది. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసుకుని రక్తదానం చేస్తూ ఈరోజు జగనన్న ఏ విధంగా ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలను రూపొందించి ప్రజల హృదయంలో నిలిచిపోయారో, అంతకు మించి కూడా ఆయన తండ్రికి చేసిన దానికంటే కూడా 2 అడుగులు ఎక్కువగా వేసి, తండ్రి కంటే కూడా మంచి పనులు చేసి ఎక్కువగా చేసి ప్రజల హృదయాలలో స్థిరస్థాయిగా ఉండిపోవాలన్న ఆయన కోరిక ప్రకారం గత 5 సంవత్సరాలు కూడా సర్వీస్ ని అందించడం జరిగింది. జగనన్న ఏదైతే మాట్లాడతారు, ఏదైతే చెబుతారో, ఈ నవరత్నాలని ఏ విధంగా తీసుకుని వచ్చారో 90% సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి, ఎటువంటి సంక్షోభం వచ్చినా కూడా, కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజలకు సేవ చేసుకున్న వ్యక్తి ఆయన. చిరకాలం చక్కగా మంచి ఆరోగ్యంతో భగవంతుడు మంచి ఆశీస్సులు ఇస్తూ ఇంకా మంచి సేవ చేసే విధంగా ఆయనకు అవకాశం ఇవ్వాలని మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన బర్త్డేని, జన్మదినం చాలా గొప్పగా ఈ రోజు అందరం కూడా చేయడం జరిగింది. మా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి, ఎంతో సంతోషంతో, కష్టం కంటే ఎక్కువగా నేను వాడాల్సిన పదం సంతోషంతో. ఎందుకంటే ఒక నాయకుడు, అంత మంచి నాయకుడు, ప్రజల గురించి, కార్యకర్తల గురించి ఎప్పుడు తప్పించే ఒక వ్యక్తి మా నాయకుడు ఉండడం, అది మా అదృష్టంగా భావిస్తున్నాము. అటువంటి నాయకుడి జన్మదినం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి ఎంతో చక్కగా ఈ రోజు ఈ వేడుకలను చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీడియా తరఫున, మీడియా ద్వారా జగనన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.